అయినా లలిత ఈ రోజుల్లో పుట్టాల్సిన అమ్మాయి కాదురా. బీర్ బాటిల్ మధ్యలో బటర్ మిల్క్లా, బికినీల మధ్యలో బెనారస్ శారీలా, బిర్యానీల మధ్యన దద్దోజనలాగా భలే ఆశ్చర్యంగా ఉందరా. అవ్వా నాకెందుకో నీకు కావాల్సిన అమ్మాయి దొరికేసినట్టు అనిపిస్తుందిరా. అమ్మాయిల విషయంలో అంత తొందరగా కన్క్లూజన్కి రాకూడదు. ఇంకొక టెస్ట్ ఉంది. ఒరేయ్ మళ్ళీ టెస్ట్ ఏంట్రా? ఇదే ఫైనల్ అండ్ లాస్ట్. దీంతో కన్ఫర్మ్ అయిపోద్ది. లలితని ఆ శుభకార్యానికి ప్రపోజ్ చేయి. ఒప్పుకుంటుందో లేదో కనుక్కో. ఒప్పుకోకపోతే ఇంకేముంది, ఇంతకు ముందు అమ్మాయికి ఎక్స్పీరియన్స్ లేనట్టే. నేను ఒప్పుకోను. ఒకవేళ భయంతో నువ్వు అనొచ్చుగా. ఆ అమ్మాయి భయంతో నో అన్నా, ఇప్పుడు కమిట్ అవ్వడానికి ఇష్టం లేదన్నా, ఆ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ లేనట్టే. ఒకవేళ తను ఎస్ అంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుందిరా. చా నేను ఒప్పుకోను. ఒకవేళ ఎస్ అంటే ఆ అమ్మాయి నాకు సెట్ కాదని అర్థం. సో ఆ అమ్మాయి నీకు నో చెప్పి నీ గోప్ పగల కొడితే ఆ అమ్మాయి నీకు కరెక్ట్ అమ్మాయి అంతే కదా? మీరు నెక్స్ట్ జన్మలో ఖచ్చితంగా వేస్యలుగా పడతారా పక్కా? ఆహా, నేను రెడీరా. కస్టమర్ నువ్వే. రేయ్ ముందు లోలాని ఆ శుభకార్యానికి ప్రపోజ్ చేయడం ఎలాగో చెప్పండి రా. గూగుల్లో ఎత్తుతానండు. అయ్యి బాబోయ్, గూగుల్లో ప్రపోజల్ లేవురా. అన్ని ప్రాక్టికల్స్ ఉన్నాయి. పోనీ నేను డివిడి ఏదైనా చూడనా? నీది డివిడీలు చూసే వయసా? డివిడీలో యాక్ట్ చేసే వయసు పెట్టుకొని. నీ పుస్సీ పాటు నాకు అర్థం. ఒరే ఇది మరి బండపుతులు తిడుతుంది కదరా. అరే మీరు ఆ అమ్మాయి నా మ్యాటర్ అడిగితే అలానే తిడుతుంది. ఐడియా. దీంతో నేను ఎలా ప్రపోజ్ చేస్తానో చూడండి. ఈ క్యాట్ నేను ఎలా చెప్తే అలాగే చెప్తుంది. చూడండి. హాయ్, యు బ్యూటిఫుల్. నేను చెప్తాను. నిన్ను లాగి పెట్టి బీప్ సౌండ్ ఇచ్చిందండి. ఈ పిల్లకి విషయం ఉందిరా, వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు నేను ఐ వాంట్ యు అంట. ఈ క్యాట్ మాత్రం ఐ వాంట్ యు దిస్ నైట్ అంటుంది. అదలా మనం ముందుగా రికార్డ్ చేస్తే అంటుంది. ఓ లలిత వచ్చినప్పుడు ఐ వాంట్ యు అని నేనంటే ఐ వాంట్ యు దిస్ నైట్ అని క్యాట్ అంటుంది. తను ఓకే అందనుకో ఓకే, తను బర్స్ట్ అయిందనుకో పిల్లి తప్పు చెప్పిందని పిల్లి మీదకి తోసేస్తాం. అరే ఇంజనీరింగ్ స్పెల్లింగ్ ఏంట్రా? ఉండరా పేజ్ మారుతాడు. హాయ్ హాయ్. వీళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో కరెంట్ లేకపోతే కంబైన్ స్టడీస్ కని వచ్చారు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంటావు మామ. ఇదిగో లోపల గోబా గుయ్యం సౌండ్ వచ్చింది అనుకో, అక్కడ ప్లాన్ వర్కౌట్ అయినట్టు. అరే మా ఊళ్ళో కొబ్బరి నీళ్ళు తాగేవాడిని, నాతో మందు తాగిచ్చారు కదరా. ఇప్పటికైనా ఏముందిరా, కొబ్బరి నీళ్ళు మందేసి తాగు. లోలా దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నిన్ను మ్యాటర్ అడగాలి. అడుగు. అదే ఎలా అడగాల అని అర్థం కావట్లేదు. పర్వాలేదు అడుగు. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? నువ్వే అర్జెంట్ గా రమ్మని ఇప్పుడు నన్ను అడుగుతావేంటి? అంటే అది 1 minute. ఏరా ఏమైంది? లేదురా, ఎలా అడగాలో అర్థం కావట్లేదు. టెన్షన్ వచ్చేస్తుంది. పట్టుకొని ముద్దు పెట్టా. బొక్క మీద పెట్టుకోరే, ఎలిమెంటరీ స్కూల్ పిల్లడం కూడా. మీరు ఆగండి రా, ఖుషి గారితో ప్రపోజ్ చేస్తాను కదరా. అవును, టెన్షన్లో మర్చిపోయాను. లోలా, నేను షార్ట్ ఫిలిం తీశాను. దాని కాన్సెప్ట్ ఒకసారి చూస్తామేమని. అవదరా, ఈడు ప్రపోజ్ చేసేటప్పటికి పవన్ కళ్యాణ్ కొడుకు కూడా హీరో అయిపోతాడు. అందుకే ఓ సెటప్ చేశా. ఏంటి థమ్సప్? స్మెల్ ఇట్. ఏకే అందు. ఇప్పుడు ఇది ఒకటి ఆడికేస్తా, దాంతో తేరు వచ్చి అన్ని అడిగేస్తాడు చూడు. వాడు అడిగిన మ్యాటర్ విని తట్టుకోవడానికి లలితకు కూడా ధైర్యం కావాలిగా. ఇంకో గ్లాస్ తాగి ఇద్దరు నిద్రపోతే కన్నా, ఒకటి ఆడోళ్ళు 2 మందు తాగినోళ్ళు సైలెంట్ గా ఉన్నాడు చరిత్రలో లేదు. ఏదో లేదు చెప్పిన ఓకే. కూల్ డ్రింక్స్ మిమ్మల్ని మాట్లాడిస్తుంది.
తాగండి, డోర్ క్లోజ్ చేసుకోండి, మనసులో ఓపెన్ చేసుకోండి. కూల్ డ్రింక్స్. అయిపోయిందా? Cheers. లాలా ఇచ్చుడు. పుసి క్యాట్. హాయ్. హాయ్. You're beautiful. I want you. I want you this night. నీకు ఓకేనా మరి? కృష్ణ, నాకు 3 nights కావాలి. కాకయ్యవా? మాట్లాడు. నేను చూసిన ఫస్ట్ డేనే తెగ నచ్చేసావురా. ప్లీజ్ నో. టెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రాక్టికల్స్ అయిపోయి ఉన్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. నిజంగానే నా చేతికి బాగుంది, అందుకే ఇచ్చాను. ఆ బుక్లో ఏముంది రావు. హే, యు నో సంథింగ్, కొంతమందితో జర్నీ చాలా బోరింగ్ గా ఉంటుంది. అబ్బా ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనిపిస్తుంది. కొంతమందితో జర్నీ చాలా హ్యాపీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అప్పుడే అయిపోయింది ఏంట్రో అనిపిస్తుంది. ఇప్పుడు నాతో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది నీకు? ఎందుకు స్టార్ట్ అయిందిరా బాబు అనిపిస్తుంది. అంటే తొందరగా స్టార్ట్ అయితే తొందరగా అయిపోతుంది కదా. లైక్ యువర్ టైమింగ్. శుక్రియా శుక్రియా. ఎక్స్క్యూజ్ మీ. గురుగారు నేను ఇక్కడ కూర్చుంటాను. మరి నేను ఎలా రావాలి? ఫ్లైట్ వెనకాల పరిగెత్తుకు రావాలా? పంచికి పిచ్చెక్కిపోయింది కదా. ఇలాంటి పంచులు చాలా ఉన్నాయి నా దగ్గర. భయ్యా ప్లీజ్ అర్థం చేసుకోండి భయ్యా. చూడమ్మా, దేవుడు నీకు ఆ బ్యూటిఫుల్ బాడీ ఇచ్చాడు, నాకు ఈ యాంటిక్ పీస్ ఇచ్చాడు. నాలోకి నువ్వు నీలోకి నేను రాలేం కదా. ఫ్లైట్ వాడు నీకు ఆ సీట్ ఇచ్చాడు, నాకు ఈ సీట్ ఇచ్చాడు. ఎవరి సీట్లో వాడు కూర్చోవాలి. ప్లీజ్ గివ్ మై సీట్. మళ్ళీ పంచు మెంట్లెక్కేద్దాయి నా దగ్గర ఉన్న పంచులని చెప్తాను. మై నేమ్ ఈజ్ ప్లాటినం ప్రణీత్. ప్లాటినం ఏంటి, ఇంటి పేరా? కాదు, ఇండస్ట్రీలో అది నా పెన్ నేమ్. ఇచ్చారండి. ఇండస్ట్రీలో ఎవరు ఏది ఎవరు మనమే లాగేసుకోవాలి. ఐ ఆమ్ అప్కమింగ్ రైటర్. అసలు మీ ఏజ్ ఏంటి, అప్కమింగ్ ఏంటి? ఏజ్ బాగా అయిపోతుంది కదా అని దేవుడు మనకు బ్రేక్ ఇచ్చాడు కదా. ఏజ్కి టాలెంట్కి అసలు సంబంధం లేదు. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి, మనం అనుకున్నంత మంచోడు కాదు సార్. కళ్ళీలో చిన్నవి చేసేసి లిప్స్ వెట్ చేసుకుని బాడీ కొంచెం షేక్ చేస్తే ఏది అడిగితే అది ఇచ్చేస్తారు ఈ మగాళ్ళని వాళ్ళ అభిప్రాయం. బట్ నేను అలాంటి వాడిని కాదు. ఏంటి తేడా? నో 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 నో, ఫీల్ ఫ్రీ, నో అటాక్స్. ఏడ్సవ్లే. అమ్మాయిలంటే పడతారా? అమ్మాయిలంటే ఏంటో తెలుసారా నీకు? బంగారు, సరైన అమ్మాయిని ఎప్పుడు చూసుండవురా నువ్వు. నా అలాంటి అమ్మాయి ఎప్పుడు తగులుండదు కదరా నీకు. ఏ అమ్మాయిని ఎప్పుడైనా ఇంత దగ్గరగా చూసావా నువ్వు? నీ జీవితానికి చాలే. పిపి గారు బాగుందా? పర్లేదు, ఓ మస్తారుగా. ఈ ప్లాటినం గారు ఏరి? ప్లాటినం గారికి పంక్చర్ అయింది, హైదరాబాద్ వరకు లేవడు. ఏంటి మరి ఐస్ బాక్స్ లో ఉన్నాడు? కార్తీక్, ఫ్లైట్ నైట్ నీకు ఎలా అనిపిస్తుంది? తొందరగా ఏదైనా పెడితే తినేసి పడుకోవాలని ఉంది. మరి నీకు?
ఫుల్ గా తాగి పడిపోవాలనుంది. ఏంటి నీకు మందు అలవాటు ఉందా? ఎక్స్క్యూజ్ మీ, 2 pegs వోడ్కా జిన్ రమ్ విస్కీ మిక్స్ వెల్. సంజయ్ నాకొద్దు. నీ కాదే, 2 నాకే. అదేంటి? డైలీ 2 పెగ్లేసి పడుకుంటాను. ఎందుకు? ఆడపిల్లవి, పెళ్లి కావాల్సిన దానివి, ఇలాంటివన్నీ మానేస్తే బెటర్ కదా. అంతేనంటావా? సరే తాగనులే. క్యాన్సిల్ క్యాన్సిల్. సంజయ్ సంజయ్ సంజయ్, నువ్వు నా గురించి నీ అలవాట్లే మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలా ఏం లేదు, నీ గురించి మాట్లాడేలో కిక్ ఉందిలే. ఈ రోజు నుంచి నేను మందు తాగనబ్బా. మూవ్. ఓకే మ్యామ్. హ్యాపీ? అయ్యా, అట్లీస్ట్ గుడ్ గర్ల్ అని పొగడొచ్చు కదా. ఏ మనిషి వీడు. థ్యాంక్ యూ. వెజ్ ఓ నాన్ వెజ్ సార్? సంజయ్ సంజయ్, ఏంటి? ఫుడ్ వచ్చింది, తింటావా? చాలా సంతోషం. మాకు ఆకలిగా లేదు, మీరే తినండి. 1 వెజ్. థ్యాంక్స్. వెల్కమ్ సార్. నువ్వు అసలు మనిషివేనా? ఒక అమ్మాయి ఆకలిగా లేదంటే అలిగిందని అర్థం. బతిమాలని తెలీదా? తెలుసు. ఇప్పుడు ఎందుకు అలిగావని అడిగితే ఒక్కటి కాదు 100 కారణాలు చెప్తావు. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఆడవాళ్ళు కన్విన్స్ అవుతారేంటి? సో వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్. దాని బదులు బాగా తినేసి పడుకుంటే గ్లామర్ అని పెంచుకోవచ్చు. జోక్ చేశా, తిను. ఏం అక్కర్లేదు సంజయ్. పందిలా తినేసి పడుకో. సారీ చెప్పానుగా. అరే అసలు ఇది తీసుకుంది నీకోసం, తిను. నేను చూస్తుంటే చిన్నపిల్లలా ఉన్నావు, తిను. అది గుడ్. యూనో కార్తిక్, నాకు మా అమ్మ నాన్న తర్వాత ఇలా తినిపించింది నువ్వే. థ్యాంక్ యూ. అవునా? బాబా చదవనా? చదువు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. కుమారి సురేఖ పద్మపాదాలకు. పద్మపాదాలకు కాదు బావా, నీ మెడక మీద తలకాయ హృదయ పద్మాలకు. సురేఖ హృదయ పద్మాలకు ప్రేమతో సుబ్రహ్మణ్య శాస్త్రి రాయనది. నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే నా హృదయంలో గుడిగంటలు మోగాయి. టెంపుల్ బెల్స్. వెరీ గుడ్. తొలి చూపులోనే నువ్వు నాకు నచ్చావు. అందుకే నువ్వే కావాలి. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేక నేను లేను. ఇట్లు సేవని సుబ్రహ్మణ్యం కాదు బావా, సుబ్రహ్మణ్య శాస్త్రి. బావా బావా కొసమేరు పీను. అదేమిటో నా ప్రేమను అర్థం చేసుకో, నీ జీవితం సార్థకం చేసుకో. ఇంతకంటే బాగా శ్రీనాథ కవి సార్వభౌముడు కూడా రాయలేడు బావా. థ్యాంక్స్ బావా. నేనా? అలా గనక బావా, కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణుడిలాగా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు బావా? చెప్పు. కొబ్బరి చెప్ప రాయబారంతో నీ ప్రేమ సక్సెస్ కావాలి బావా, భగవంతుని కోరుకుంటాను. అమ్మా, కోటిలో దోపిడీ దొంగలు. ఎవరో చెప్పుతో చిల్లెట్టేశారు. మీ పిన్న ఏంటుంది నిన్ను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. నాకు లవ్ లెటర్ ఇస్తావా? ఇచ్చింది నేను, కానీ రాసింది ఇంకొకడు. జస్ట్ ఐఎమ్ కొరియర్ సర్వీస్. మరి ఎవడు రాశాడు? ఇదిగో ఆ బక్కోడు. ఏ బక్కోడా, ఏంటిది? మీకెవరు ఇచ్చినట్లేరు, నేనే ఫస్ట్ టైం అనుకుంటా. దాని లవ్ లెటర్ అంటారు. దండలాగా మార్చుకున్నాం, అలాగే మనసులు కూడా మార్చుకుంటే. షట్ అప్. ఫస్ట్ టైం కాబట్టి పనిష్ చేయకుండా వదిలేస్తున్నాను. రిపీట్ అయితే మాత్రం రిజల్ట్ వేరేలా ఉంటుంది. జాగ్రత్త. ఏంటి బావా, చీకొట్టిందా? ఆడవారి మాటలకు అర్థాలే వేరు బావా. వాళ్ళు ఊహు అంటే సగం పని అయిపోయినట్టు. ఏంటి పంతులు ఐ లవ్ యు చెప్పాడా? ఏ బడి పంతులకా? బడి పంతులు కాదు, గుడి పంతులు. పూజలు చేసే పంతులు ప్రేమ పడాలి చెప్తాడా? వాడి గుండెతో గుండీలు కుట్టించుకోకపోతే నా పేరు భరత్సింహారెడ్డి కాదురా. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
సారీ. మీరు ఎన్నిసార్లు గుద్దినా నాకు ఇష్టమే. అంటే మీరు నన్ను టుడే ఆర్ టుమారో మా ఫాదర్ వచ్చి మీ ఫాదర్తో మాట్లాడతారు, ఓకేనా? ఎవరు బాబు మీరు? నువ్వు సమరసింహారెడ్డి సినిమా చూసావా? శంకరాభరణం చూశాను. పోనీ నరసింహానాయుడు సినిమా చూసావా? అన్నమయ్య చూశాను. పోనీ ఇంద్ర చూసావా? ఆంధ్రాలో అందరూ చూశారు, నేను తప్ప. నవ్వు కావాలరా నీకు? నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. వీడే ఆ క్యాండిడేట్. నువ్వు అంత మగాడివా? ఇంకోసారి లవ్వన్నావు జాగ్రత్త. కమ్ ఆన్ బాయ్స్. అంతులు ఇంకెవ్వరిని ప్రేమించాడు. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఒక్కసారి అరే బాబు కన్న ముందు రంజిత్ నువ్వు రా. దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. స్టాప్ దేర్. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ బుక్స్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళిరా. ఏం స్వామి, నువ్వున్న కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్మైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్. మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులో వదిలేస్తారా సార్? అంతేగా.